శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. సాయిబాబా నగర్ క్రీస్తు సంఘం చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సాయిబాబా నగర్ క్రీస్తు సంఘం చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరం ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఈస్టర్ ప్రార్థనల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సంఘ సేవకులు బి ఆనందరావు, బిఏ ప్రసాదరావు, 52వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బి ప్రశాంత్, బి పవన్ కాంత్, బొల్లెద్దుల ఆర్యారాజన్, సత్యరాజు, విజయ్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రార్థనా మందిరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ ప్రార్థనా మందిరం నిర్మాణంలో తాము భాగస్వాములుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రార్థనా మందిరాన్ని సీనియర్ సంఘ కాపరి బిఏ ప్రసాదరావు చక్కగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అందుకే ఈ ప్రార్థనా మందిరం పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడించారు. తాను అదృష్టవశాత్తు గతంలోనే ఇజ్రాయెల్లో పర్యటించానని, ఇందులో భాగంగా బెత్లెహం, జెరూసలేం తదితర యేసు ప్రభువుకు సంబంధించిన ప్రాంతాలలో పర్యటించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో పర్యటించే అవకాశం యుద్ధ వాతావరణం కారణంగా లేదని తెలిపారు. తాను చిన్నతనంలోనే గుడ్ షెపర్డ్ పాఠశాలలో చదివానని, అక్కడ ప్రతి ఆదివారం తమను చర్చికి తీసుకువెళ్లేవారని తెలియజేశారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే యేసు ప్రభు ఆశీస్సులతో యుద్ధం త్వరగా సమసిపోయి ప్రశాంత వాతావరణం నెలకొలాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ సంఘ కాపరులు బి ఆనందరావు, బిఏ ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ తమ ప్రార్థనా మందిరం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలియజేశారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా వారి కుటుంబం ప్రజలకు సేవలు అందిస్తోందని వెల్లడించారు. యేసుక్రీస్తు ఆశీస్సులు ఆయన పట్ల నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. అవకాశాలు కూడా రావాల. అవకాశం ప్రసాద్ గారు ఇచ్చిన దానికి నేను ఇంకొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, మంచి మంచి చాలా తక్కువ ఉంటాయి. సేవ చేస్తున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం కానీ బట్ కొన్ని మంచి మంచి కార్యక్రమాలు కొన్నే ఉంటాయి చేసే దాంట్లో ప్రసాద్ గారు ఈ చర్చికి సంబంధించి నాతో డిస్కస్ చేసి చేసిన దానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ప్రసాద్ గారు చెప్పినట్లు పైన కూడా ఒక పాస్టర్కి రూమ్కి సంబంధించింది ఖచ్చితంగా నా సహకారాలు అందిస్తానని గ్యారంటీ చెప్తూ మా వాళ్ళకి చెప్పి త్వరలో ఆయనతో డిస్కస్ చేసి అది వర్కౌట్ చేస్తామని చెప్తున్నా. అలాగే నేను ఒకటి చెప్తానమ్మా, ఇజ్రాయెల్కి మంచి అవకాశం వచ్చింది. కోవిడ్ టైంలో నేను పోయినా, బెత్లెహేంకి పోయినా, యేసుక్రీస్తు పుట్టిన చోటుకి పోయినా, అక్కడ పోయి నేను కూడా మొక్కున్నా. జెరూసలేంలో మీకు తెలుసు అక్కడే సమాధి ఉండింది, సమాధి నుంచి బయటికి వచ్చింది. అవన్నీ కూడా ఇప్పుడు అదృష్టం ఇజ్రాయెల్కి పోయే పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు ఆ అవకాశము దేవుడు నాకు ఇచ్చినారనే, ఆ యేసు ప్రభు నాకు ఇచ్చినారనే నేను ఎప్పుడు భావిస్తా. ఎందుకంటే కొన్ని దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ ఇట్లాంటి దేశాలు పోయే పరిస్థితి లేదు, డబ్బులున్నా పోయే పరిస్థితి లేదు. సో అవన్నీ ఒక్కొక్కసారి దేవుడు నిర్ణయిస్తాడు ఇట్లా ఇట్లా చేసుకోవాలని. సో పోయినా అదొక మంచి ఫీలింగ్. బెత్లెహేంకి పోవడము, అక్కడ యేసు ప్రభు పుట్టిన చోట పోవడము, అక్కడ పోయి ప్రే చేసుకోవడం. నేను కూడా ఇప్పుడే ఇంకో చర్చికి పోయినప్పుడు కూడా చెప్తుంటే, నేను చిన్నప్పుడు చదివేవాడినమ్మా గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్లో. మాకు ఆదివారం చర్చికి మా అమ్మ నాయన ఎప్పుడు నువ్వు హిందూరా పోవద్దు అట్లా చర్చికి అని ఏ రోజు చెప్పలే. అన్నిట్లో భాగంగా ఉండాలి. ఏ రోజు కూడా మాకు అట్లా నేర్పిలే ఆ విధానాలు. అన్ని దేవుల్లో మంచితనము, ప్రేమ, అభిమానము, సేవ, ఇవన్నీ అన్నీ మనము భగవద్గీత తీసుకున్నా లేదంటే మన బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, అన్నిట్లో కూడా సారాంశం ఏముంటుందంటే మంచి చేయాలా, బాగా చేయాలా, ఏమి అయితే వీలున్నంత వరకు సేవ చేయాలా, బాగా పదింతలు దేవుడు మీకు సహకారం. మామూలుగా 100 రూపాయల్లో కొంత భాగం మనం చేసినంటే ఇంకా 10 ఎక్కువ వస్తుంది. అది ఆలోచన మా ఫాదర్ ఎప్పుడూ చెప్తుంటారు. సో సేవదాల్లో ఎప్పుడూ మేము ముందుంటాము. ఆ యేసు ప్రభువుని ఎప్పుడు నేను కోరుకునేది, మనకు పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడి బాగుండింది, ప్రభుత్వం బాగా నడిపింది. అలాగనే
ఈ సంవత్సరం కూడా బాగా ఉండాలనేదే అది యేసు ప్రభువుని కోరుకుంటున్నా. నేను పెద్ద ఆయన ఉన్నప్పుడు కూడా తిరిగాను, కానీ సార్తో తిరిగినప్పుడు మాకంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక క్రైస్తవులో సారు అనుగ్రహించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక మాట చెప్తాడు, నా ఆజ్ఞ ఉంటే నా సెలవు ఉంటే నేను గొప్పవారిని చేస్తాను. నిజంగా నేను అధికారులతో కానీ అధిపతులతో కానీ వెళ్ళగలుగుతున్నానంటే అది దేవుని యొక్క ఆశీర్వాదము. సారు నన్ను గుర్తించడమే అని నేను మరొకసారి చెప్తున్నా. ఎందుకంటే మేము వెనక్కి ముందుకి కోల్ చర్చికి ప్రార్థన మందిరం మరీ వెనక్కి ముందుకు వచ్చినా కూడా సార్ చివరిగా చెప్పినాడు, ఎన్ని ఉన్నా ఈరోజు ఖచ్చితంగా సాయిబాబా నగర్ చర్చి బిల్డింగ్కి వస్తానని చెప్పి మరలా ఇక్కడికి వచ్చినారు. అందుని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు, అన్నకు నా పాదాభివందనాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులకు అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈ ఈస్టర్ పండుగ మీ అందరిలో సుఖ సంతోషాలతో పాటు మరియు మీ ఆరోగ్యాలకు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏం విషయం అంటే, ఈ చర్చను చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. అదేమిటంటే, మనకు ఇంతకుముందు నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను ఈ చర్చికి. అప్పుడు మన చర్చి అంతగా ఇది కాలేకుండా ఉండే. ఇప్పుడు ఈ చర్చను చూస్తుంటే నాకు ఒకటి మదర్ తెరీసా చెప్పినది ఒక మాట గుర్తుకొస్తుంది. అది ఏంటిదంటే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అన్న గారి దయ వల్ల చర్చి ఇంత ఇదికి వచ్చినది. నేను ఎప్పుడు ఒకటి బాగా నమ్ముతా, రాజు ఎలా ఉంటే రాజు కింద సైన్యం కూడా అలానే ఉంటుంది. మా నాయకుడు ఇంత సేవ చేసేటప్పుడు మేము కూడా ఎంతో అంత సేవ చేయాలి. కాబట్టి అన్నతో పాటు మేము కూడా భవిష్యత్తులో ఈ చర్చి యొక్క ఎదుగుదలలో మరియు ఇంకా నిర్మాణం చేపట్టే విషయంలో మేము తోడుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల